హలో అబ్బా! వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నా ఊపిరి నువ్వే' పార్ట్ 5 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఉన్నాయబ్బా. అలాగే ఛానల్‌లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ రాయండబ్బా. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? కార్తీక్ తన ప్రేమను దీపతో చెప్పగా ఆమె అతన్ని తన దగ్గర నుండి నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే రవి దీపను చూసిన వెంటనే ఆమె మీద అంతకుముందు అతనికున్న కోపాన్ని తీసేసి ఆమె అందానికి మైమరిచిపోతూ ఆమెను ఆశతో చూస్తూ దీపతో చిల్లరిగా ప్రవర్తిస్తూ ఆమెను మాటల మధ్యలో తాకుతూ తడుముతూ ఉంటే అక్కడే ఉన్న కార్తీక్ అదంతా చూస్తూ తట్టుకోలేక కోపంతో తన చేతిలోనే గాజు గ్లాసును పగలగొట్టుకుంటే అప్పుడే అతని ఫ్రెండ్ కౌశల్ అతని దగ్గరికి వచ్చి తనతో కంపెనీకి సంబంధించిన గుడ్ న్యూస్ని షేర్ చేసుకొని పద్మికను అతనికి పరిచయం చేసి దీపను రవిని పరిచయం చేసుకొని పద్మికతో కలిసి కార్తిక్ని హాస్పిటల్కి తీసుకొని పోతాడు. ఇంకోవైపు రవి దీపను పక్కకు తీసుకువచ్చి, ఏంటే నువ్వు ఈ సిటీలో ఇన్ని కాలేజెస్ ఉండగా పోయి ఏది కాదన్నట్లు దీనిలో వచ్చి జాయిన్ అయ్యావు, ఇది తప్ప నీకు ఇంకోటి దొరకలేదా? అయినా ఏంటి ఏదో సొంత మనిషికి ఇచ్చినట్లుగా వాడికి నీ కర్చీఫ్ని ఇచ్చి పంపిస్తున్నావు అంటూ కొంచెం కోపంతో అజమాయిషీగా గొంతు పెంచి అక్కడ అందరి ముందు రవి అలా మాట్లాడుతూ దీప మీద పెత్తనం చేస్తూ ఉంటే దీపకు అతని ప్రవర్తన ఇబ్బందిగా అనిపించి, చూడు బావా, నేను అడ్వాన్స్ సాఫ్ట్వేర్ కోర్సు గురించి ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చదువుకుంటున్నా. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఒకవేళ దానికి సంబంధించిన కాలేజెస్ ఉన్నా సరే స్టాఫ్ కూడా ది బెస్ట్గా ఉండాలి. కాబట్టి నాకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడే చదువుకుంటా. నాకు ఈ కాలేజ్ బెస్ట్గా ఉంది, అందుకే నేను ఇక్కడ జాయిన్ అయ్యా. అయినా నేను ఎక్కడ చదివితే నీకేంటి, అసలు నా చదువుతో నీకేం పని బావా అంటుంటే రవి కోపంగా, ఏంటే పెద్ద పిహెచ్డి చదివి 4 డాక్టరేట్లు పొందిన దానిలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. అసలు ముందు నువ్వు ఈ కాలేజ్లో చదువు మానేసేయ్, ఇంకా వేరే దాంట్లో ఎక్కడైనా చేరు అంటూ ఆర్డర్ వేసినట్లు మాట్లాడుతూ ఉంటే దీపకు అతని ప్రవర్తనతో విసుగు వచ్చి, చూడు బావా, నేనెందుకు నా చదువును మానేయాలి? నాకు ఈ కాలేజ్ నచ్చింది, నేను దీంట్లోనే చదువుతా, నేను ఏ కాలేజ్కి మారను. అయినా చదువుల గురించి డిగ్రీల గురించి నువ్వే చెప్పాలి నాకు. అయినా నీకే కానీ అంత పిహెచ్డి నాలెడ్జ్ ఉంటే ముందు నువ్వు నీ బ్యాక్లాస్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకొని నీ ఇంజనీరింగ్ డిగ్రీ పొంది నీ కంపెనీకి పూర్తి స్థాయిలో నువ్వు ఓనర్ అవ్వు. అలా అయ్యి నువ్వు చదువు గురించి నాతో మాట్లాడు అంటూ దీప కూడా రవికి ధీటుగా సమాధానం చెప్తే రవి కోపంగా ఆమెను కొట్టడానికి చెయ్యెత్తగా రవి ప్రవర్తనతో దీపకు కోపం వచ్చి అతనిని చూస్తూ ఆ చేతిని గట్టిగా పట్టుకొని అతనిని కోపంగా చూస్తూ, నువ్వు ఇప్పటికీ కూడా మారలేదు బావా. 6 సంవత్సరాల క్రితం ఎంత మొండిగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. పైగా ఇప్పుడు ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడాన్ని మొదలుపెట్టావు. నాకు నీలా ఆడవాళ్ళతో ఇలా ప్రవర్తించే వాళ్ళంటే అస్సలు నచ్చరు. నా దృష్టిలో ఇలాంటి వాళ్ళను నేను పురుగులతో సమానంగా చూస్తా అంటూనే దీప తన చేతిలో ఉన్న రవి చేతిని విదిలించి కొట్టి, ఇక నేను ఇక్కడి నుండి వెళ్తున్నా. నువ్వు ఇంకెప్పుడు నన్ను కలవడానికి ఈ కాలేజ్ దగ్గరికి రావద్దు. వస్తే నేను మా నాన్నతో చెబుతా అంటూ వెళ్ళిపోతుంటే రవికి పిచ్చ కోపం వచ్చింది తన మాటలకు. ఆమెను అక్కడే గొంతు పట్టుకొని పిసికేయాలి అనిపించింది అతనికి. కానీ ఆ పనిని చేయకుండా ఆమె అందం అతనిని ఆపుతూ ఉంది. అలాంటి దానితో స్వర్గం చూడాలి అనే భావన అతని మనసులో మొదలై కోపంగా ఆమెనే చూస్తూ, నీ పొగరకు నా మగతనంతో సమాధానం చెప్తాలే. నీ అహం అతి త్వరలోనే నా చెప్పు చేతల్లోకి వస్తుంది. అప్పుడు దాకా నేను ఓపిక పడతా. ఆ తర్వాత చెప్తా నేను నీ పని అనుకుంటూ పరిగెత్తుకున్నట్లు నడుస్తూ ఆమె వెనకనే వెళ్ళి, దీప, నేను నీతో మాట్లాడాలి అంటున్నా సరే ఆమె ఆగకుండా నడుస్తూనే ఉంది. చివరికి అదంతా చూసి రవి తన కోపాన్ని అణిచిపెట్టుకుంటూ ఒక మెట్టు దిగి ఆమెతో పాటే నడుస్తూ, చూడు దీపా, నేను నీతో ఇలా మాట్లాడడానికి నా కారణాలు నాకున్నాయి. ఇందాక చూసావు కదా ఆ కార్తిక్ గాడిని, వాడికి మా కంపెనీకి అస్సలు పడదు.
వాడు నాకు ఆపోజిట్ కంపెనీ. మేమిద్దరం కూడా ఒకే కాలేజ్లో వేరు వేరు గ్రూప్స్లో చదువుకున్నాం. అలాగే మేమిద్దరం కూడా మా బిజినెస్లని ఒకేసారి స్టార్ట్ చేశాం. అప్పుడు తెలియదు నాకు కార్తీక్ అంటే వీడేనని. తెలిస్తే కథ మరోలా ఉండేది. కానీ మేము బిజినెస్ని స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే వాడు నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళాడు. మేము మా బిజినెస్ వల్ల ఎంత డబ్బును సంపాదించినా సరే నెంబర్ 1 స్టేజ్కి అయితే రాలేకపోయాం. కానీ వాడు బిజినెస్లో వాడికి డబ్బులు రాకపోయినా పర్లేదు, నాకు పేరు కావాలి అనుకుంటూ పనిచేస్తూ ఉంటాడు. కానీ మన కంపెనీకి డబ్బులు ఎక్కువగా వస్తాయని వాడికి ఎప్పుడూ కుళ్ళు. అందుకే ఎప్పుడు చూడు ప్రతి మీటింగ్లో ఆ కౌశల్ గాడిని అడ్డు పెట్టుకొని మన కంపెనీ మీద బురద చల్లుతూనే ఉంటాడు. మన కంపెనీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డేటాను తయారు చేస్తుందని, అది యువతకి మంచిది కాదు అని. అయినా దీప, ఇక్కడ నాకు విషయం అర్థం కాక అడుగుతున్నా చెప్పు. బెట్టింగ్ యాప్స్ ఆడేవాడికి తెలీదా బెట్టింగ్ మంచిది కాదు అని? అయినా సరే వాడు అవే ఆటలు ఆడుతూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాడు. వాడికే లేని బాధ నాకెందుకు చెప్పు. నాకు కావాల్సింది డబ్బులు. సో నేను ఆ డబ్బుల కోసం నేను ఆ యాప్ని సపోర్ట్ చేస్తా. వాటి సాఫ్ట్వేర్ కోసం నా కంపెనీలో నేను పనిచేస్తా. ఇప్పుడు కూడా చూడు, ఒక కొత్త టెండర్ మనకే రావాలి. కానీ చివరి క్షణంలో వాడు తన్నుకుపోయాడు. ఇందాక ఆ కౌశల్ గాడు అదే కదా చెప్పింది, నువ్వు కూడా విన్నావు కదా. ఇలా ప్రతి మంచి టెండర్లల్లా వాడు లాగేసుకుంటూ పోతే నేనేం చేయాలి చెప్పు. కాబట్టే నాకు ఏది ఎక్కువ ప్రాఫిట్స్ని ఇస్తుంది అంటే నేను దాన్నే చేస్తా. అయినా సరే వాడు దాన్ని అస్సలు ఒప్పుకోడు. ఇదెక్కడి న్యాయం చెప్పు. అందుకే నాకు వాడన్నా వాడి కంపెనీ అన్నా అస్సలు పడదు. అలాంటి వాడి కాలేజ్లో నువ్వు చదవడం నాకు అస్సలు ఇష్టం లేదు దీప. పైగా నేను ఇప్పటి నుంచి నిన్ను కలవడానికి ఈ కాలేజ్కి వచ్చినప్పుడల్లా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ కాలేజ్ మారిపో అంటూ ఉంటే దీప తన బావ కంపెనీ బాగోతం అంతా విని మనసులో కార్తిక్ డబ్బు కోసం ఆశపడకుండా యువతకు తన వంతు మంచి చేస్తున్నాడు అని తెలుసుకొని కొంచెం అతని మీద మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ పైకి మాత్రం చూడు బావా, నీకు తనకు ఎన్నైనా ఉండని, అవన్నీ మీరు బయటే చూసుకోండి. అలాగే ఈ కాలేజ్ అతనిదైనంత మాత్రాన అతను ఈ కాలేజ్కి రోజూ అయితే రాడు కదా. నువ్వే కదా అన్నావు తనకి ఒక కంపెనీ ఉందని, అది చూసుకుంటాడు కదా. ఈరోజు ఏదో వర్క్ మీద కాలేజ్కి వచ్చి ఉంటాడు. అలాగే నా కోసం ఏమీ ఈరోజు కాలేజ్కి రావు కదా నువ్వు. సో ఇంకేంటి ప్రాబ్లం. ఒకవేళ నీకు రావడం కష్టంగా ఉంటే మానేసే, అందులో నష్టమేమీ లేదు కదా. అంతేకాని నీ సిల్లీ రీజన్స్ వల్ల నేను ఈ కాలేజ్ మానే ప్రసక్తే లేదు, మారే అవకాశమే లేదు. ఒకవేళ నాతో మాట్లాడేది ఏదన్నా ఉంటే నువ్వు ఫోన్లో మాట్లాడు, లేకపోతే లేదు. అంతేకాని నేను నీ కోసం కాలేజీ మానను అంటూ అతనితో నడుస్తూనే రవిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే దీప మాటలన్నీ విన్న రవి కోపంగా, ఈ అహంకారం ఇంత పొగరు ఏంటే నీకు, ఇది తగ్గిందేమో అనుకున్నా కానీ కొంచెం కూడా తగ్గలా నీకు. నువ్విలా నా మాట వినకుండా ఉన్నావే అనుకో, నేను ఇదే విషయాన్ని మీ నాన్నతో చెప్పి నీ చదువును మాన్పిస్తా. అసలే చాలా కష్టంగా నిన్ను దూరంగా పెట్టి చదివించడానికి ఒప్పుకున్నాడంట మామ. ఇప్పుడు కానీ నేను ఈ విషయం చెప్తే మీ నాన్న నిన్ను చదివించడు అంటూ ఉంటే ఆ మాటను విన్న దీప ఒక్క నిమిషం ఆగి ఆలోచించి రవి వైపు చూస్తూ రవితో, చెప్పుకో, మా నాన్నకు నేనేం చెప్పాలో, ఎలా చెప్పుకోవాలో, తనతో ఎలా మాట్లాడుకోవాలో, తనను ఎలా ఒప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నీ ఇష్టం ఉన్నది నువ్వు చేసుకోపో అంటూ ఇక అక్కడి నుంచి ఆగకుండా వెళ్ళిపోయింది. అయితే దీప మనసులో మాత్రం నాన్నకు ఈ రవిబావ ఎక్కడ జరిగిన దానికన్నా ఇంకొంచెం ఏమన్నా ఎక్కువ చేసి చెబుతాడేమో, ముందు నేను నాన్నతో మాట్లాడాలి అనుకుంటూ హాస్టల్కి వెళ్ళి ఫోన్ చేద్దామని కనీసం ఆమె వెనక్కు తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. దీప ఆ విధంగా తనతో సమాధానం చెప్పడం, అలా ఆగకుండా వెళ్ళిపోవడం చూసిన రవికి కోపంతో నరాలు తెగిపోతూ ఉన్నాయి. దాంతో దీప, నువ్వు ఎలా ఇక్కడ చదువుతావో నేను చూస్తా అంటూ రవి ముందుగా తన తండ్రి అయిన నారాయణకు ఫోన్ చేయడం మొదలుపెట్టి పక్కనే ఉన్న తన కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ కాలేజ్ నుండి. ఇంకోవైపు భవానీ దగ్గరికి
వెళ్ళిన కల్పన, అత్త, కార్తీక్ కాలేజీలో లేడు, కంపెనీకేమన్నా పోయాడేమో అంటూ భవానీతో చెప్పి, కల్పన ఆ మాట ఈ మాట చెబుతూ ఆమెతో పాటే అక్కడ ఆఫీస్ రూమ్లోనే భోజనం చేస్తూ ఉన్న కల్పన తన బుర్రలో అనేక ఆలోచనలను నింపుకొని చివరికి ఒక ప్లాన్ని సిద్ధం చేసుకుని భోజనం చేస్తున్న భవానీని చూస్తూ కల్పన తన మనసులోనే, ఇప్పటిదాకా అత్త, నేను నీ కొడుకును కాకా పడితే సరిపోదు అని నిన్ను కూడా కాకా పట్టాలి అనుకున్నా. ఇన్ని రోజులు కూడా నేను అదే చేస్తూ వస్తున్నా. అయినా ఇందాక నేను క్యాంటీన్లో చూసిన దాన్ని బట్టి కార్తీక్ ముందు నేను ఎన్ని వేషాలు వేసినా అతను నా సొంతం కాడని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను చూసిన దాని ప్రకారం కార్తీక్ నా చెయ్యి దాటిపోయాడు. ఆ విషయం నాకు బాగా తెలిసింది. ఇప్పుడు నేను నీ చుట్టూ తిరుగుతూ నిన్ను నా గ్రిప్లో ఉంచుకున్నా సరే, నువ్వు రేపు ఎప్పటికైనా సరే నీ కొడుకు మాటను అస్సలు కాదనవు. చివరికి మీ ఇద్దరి చుట్టూ తిరిగినా నేనే పిచ్చిదాన్నవుతా. అందుకే ముందు నా దారికి ముల్లులా మారబోతున్న ఆ కొత్త పిల్లను కూకటి వేళ్లతో సహా ముందుగానే పికలించి వేస్తా. అప్పుడే కార్తీక్ నావాడవుతాడు అనుకుంటూ భవానీ వైపు చూస్తూ, అత్త, నా చదువు అయిపోయింది కదా, నాకు ఇప్పుడు చాలా బోర్గా ఉందత్త. నీ కొడుకును ఫ్రెండ్షిప్ చేయమంటేనేమో అతను నన్ను ఫెవికాల్ అంటున్నాడు. అందుకే అత్త, కనీసం నువ్వైనా ఈ కాలేజ్లో ఏదైనా లెక్చరర్ పోస్ట్ ఉంటే అది ఇస్తే శుభ్రంగా నేను పిల్లలకి చదువు చెప్పుకుంటూ ఉంటా అంటూ ఉంటే ఆమె మాటలు విన్న భవాని అనుమానంగా, అదేంటి కల్పన, నువ్వు లెక్చరర్ ఏంటి, అసలు ఏమైంది నీకు, ఉన్నట్టుండి ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటుంటే కల్పన చాలా సిల్లీగా మాట్లాడుతున్నట్లు, అత్త, నువ్వేమీ నాకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదత్తా. కానీ నాకు ఊరికే ఉంటే చాలా పిచ్చి పట్టినట్లుగా ఉందత్తా. చాలా బోర్ కొడుతుంది. అందుకే కొంచెం సేపైనా కాలక్షేపం అవుతుందని అలా అడుగుతున్నా. ఏంటత్తా, నేనేమన్నా నీ కొడుకుని అడగట్లేదు కదా, ఓ తెగ ఫీల్ అయిపోయి ఆలోచిస్తున్నావు. జస్ట్ నేనొక చిన్న జాబ్నే కదా అడిగేది నిన్ను అంటూ ఉంటే భవానీ ఆమె మాటలకు సరదాగా నవ్వుతూ, సరేలేవే, ఏదన్నా పోస్ట్ ఉంటే మాట్లాడి చెప్తా అంటుంటే కల్పన ఎక్కడ భవానీ ఈ విషయం కార్తిక్తో మాట్లాడుతుందేమోననుకొని, అత్త, ఇది నీ కాలేజ్ అత్త, నువ్వెవరితోనో మాట్లాడడం ఏంటి అంటుంటే భవానీ, నేను మీ మామయ్యతో మాట్లాడతానే, తను లెక్చరర్స్ విషయాలను స్టాఫ్ విషయాలను చూసుకుంటూ ఉంటాడు అంటూ చెప్పింది. దాంతో కల్పన ఇక పనైపోయింది అనుకుంటూ మనసులో, ఇక నీ పనిని నేను చెప్తానే కొత్త పిల్ల అనుకుంటూ దీపను తలుచుకుంటూ ఉంది. అయితే హాస్పిటల్లో ఉన్న కార్తీక్ని కౌశల్, పద్మిక చూస్తూ అతను చేసే పని వారికి అర్థం కాక, కౌశల్, అరే కార్తీక్, ఏంట్రా ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, ఇప్పటికే ఆ చేతికి 3 సార్లు కట్టు మార్చారురా, అయినా నువ్వు ఇంకా నీ పిడికిల్ని బిగిస్తూ గుప్పటిని ముయ్యడం ఎందుకు మానుకోవడం లేదు, ఆ రక్తం చూడరా ఎలా కారిపోతుందో, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం అంటూ ఉంటే కార్తీక్ అతని మరో చేతిలో ఉన్న రక్తంతో నిండిపోయిన దీప కచేఫ్ని గట్టిగా గుప్పెటిని పట్టుకొని మూస్తూ తెరుస్తూ పదే పదే రవి దీపను ముట్టుకోవడం, హక్ చేసుకోవడం, భుజం చుట్టూ చేతులు వేయడం, ఎకిలి వేషాలను చేయడం తలుచుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకోవడం చేస్తూ ఉంటే పద్మిక చాలాసేపు అదంతా గమనించి చివరికి ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకొని, కార్తీక్ గారు, మీరు దీపను దీపను అంటూ ఉంటే కార్తీక్ దీప కచీఫ్ను గట్టిగా పట్టుకొని గుండెల దగ్గర హత్తుకుంటూ, అవును, ఐ లవ్ దీప, నాకు దీప కావాలి, తనంటే నాకు ప్రాణం అంటుంటే కౌశల్, పద్మిక ఆ మాటలకు షాక్ అయిపోయారు. కౌశల్ అయితే ముఖం మాడిపోయిన దోశలా పెట్టుకొని, అరే ఏంట్రా ఇది, ఇదెప్పటి నుండిరా నాకు తెలియకుండా అంటూ ఉంటే కార్తీక్ పద్మికను కౌశల్ని చూస్తూ దీపతో అతని మొదటి చూపు నుండి మొత్తం చెప్పి పద్మిక వైపు చూస్తూ, చూడు, తను ఎవరో ఏంటో, తన అలవాట్లు, అభిప్రాయాలు, అభిరుచులు, ఇష్టాలు, కోరికలు, భయాలు, బంధాలు మొత్తం తెలుసుకో. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో వేటి వల్లైనా సరే దీపను నేను దూరం చేసుకోలేను. నువ్వు ప్రేమంటే వేరేగా అర్థం చేసుకుంటావేమో,
నేను ఖచ్చితంగా దీపను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. తనను చూసిన దగ్గర నుంచి తను నా పక్కన లేకపోతే అనే థాట్‌ని కూడా నేను భరించలేకపోతున్నా అంటుంటే పద్మికకు అతని ఉద్దేశం అర్థమయ్యి, మీరు ఆ దీప బావ రవిగాడి ఓవరాక్షన్ చూడలేక ఇలా ఈ పనిని చేసుకున్నారు కదా అంటే కార్తీక్ మౌనంగా ఉన్నాడు. దాంతో పద్మిక, మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. పైగా నాకు కూడా రవిగాడు నచ్చల. నేను మీకైతే సపోర్ట్ చేస్తా అంటూ చెప్పి ప్రస్తుతం ఆమెకు తెలిసిన దీప వివరాలను కొంతవరకు కార్తీక్తో చెబుతూ ఉంటే పద్మికకు అదే టైంలో దీప కాల్ చేసి, పద్మ ప్లీజ్ అర్జెంటుగా రూమ్కి రావా, నాకు అస్సలు బాలేదు అంటూ చెప్పగా అది విన్న ఆ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏం జరిగిందో తెలియక కంగారుగా అక్కడికి బయలుదేరారు. ఇంకోవైపు నారాయణ సువచ్చలతో, మనం రేపు వైజాగ్ వెళ్తున్నాం, ఇక నుండి మనం మన కొడుకుతో అక్కడే ఉంటున్నాం అంటూ చెప్పగా సువచ్చల, అదేంటండి ఇంకా పంటలు చేతికి రాలేదు కదా అంటుంటే నారాయణ కోపంతో, ఆ విషయాలంతా నాకు తెలీదా ఏంటి, వాటిని ఎలా చూసుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు, వాటి గురించి నేను చూసుకుంటా, నువ్వైతే ఇప్పుడు మీ అన్నకు చెప్పి ఆ దీపను మన ఇంట్లో ఉండే ఏర్పాట్లు చేయి అంటూ నారాయణ కొడుకు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఆ ఇంటి వరండాలో కూర్చొని చుట్టను ఒక పట్టు పడుతూ ఉన్నాడు. ఏమండోయ్, మరి కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక కన్ను ఒక చెవు మన ఛానల్ మీద వేసి ఉంచండి అబ్బా కొంచెం.